పేదవారి పట్ల ధర్మరాజుకు దయ, కరుణ అపారం. అర్హులైన వారికి ఆయన విరివిగా దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి తన దాతృత్వం పట్ల, తన దయా స్వభావం పట్ల కించిత్తు గర్వం పొడచూపింది. ధర్మరాజు మనసులో గర్వం తలెత్తిందని శ్రీకృష్ణుడు గమనించాడు. వెంటనే ధర్మరాజుకు ఒక గుణపాఠం నేర్పి అతడిలో అప్పుడప్పుడే తలెత్తుతున్న గర్వాన్ని అడిగంటా తొలగించాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు. ధర్మరాజును తీసుకుని శ్రీకృష్ణుడు ఒకరోజు బయలుదేరాడు. ఆ సమయంలో పాతాళలోకాన్ని మహాబలి పరిపాలిస్తున్నాడు. సాటిలేని రీతిలో దానధర్మాలు చేయడం ఆయనలోని విశేష గుణం. శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాళలోకానికి తీసుకొచ్చాడు. ఇద్దరూ పాతాళలోకం ముఖ్య పట్టణాల్లోని అనేక వీధులలో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ధర్మరాజుకు దాహం వేసింది. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎదురుగా కనిపిస్తున్న ఒక ఇంటికి వెళ్ళారు. ధర్మరాజు తాగడానికి నీళ్లు ఇవ్వమని ఆ ఇంట్లో అడిగాడు. ఆ ఇంటి గృహిణి ఒక బంగారు చెంబులో మంచినీళ్లు తెచ్చి ధర్మరాజుకి ఇచ్చింది. శ్రీకృష్ణుడు జరుగుతున్నదంతా చిరునవ్వులు చిందిస్తూ చూడసాగాడు. ధర్మరాజు నీళ్లు తాగి దాహం తీర్చుకొని ఆ ఇంటి గృహిణితో, కృతజ్ఞతలు తల్లి, ఇది బంగారు చెంబులా ఉన్నట్టుందే, దీన్ని తీసుకుపోయి భద్రమైన చోటులో ఉంచండి అని తిరిగి ఇవ్వబోయాడు. అందుకు జవాబుగా ఆ గృహిణి, అయ్యా, ఒకసారి ఇచ్చింది అది బంగారు చెంబైనప్పటికీ తిరిగి పుచ్చుకునే అలవాటు మా రాజ్యంలో ఎవరికీ లేదు. అది బంగారమైనా విసిరి పారేస్తామేమో గాని మళ్ళీ ఉపయోగించే ఆనవాయితీ లేదు అని చెప్పింది. ఆమె చెప్పిన మాట వినగానే ఆ రాజ్య ప్రజల సిరి సమృద్ధిని, వారి జీవన ప్రమాణ ఔన్నత్యాన్ని తెలుసుకున్న ధర్మరాజు విస్తుపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కృష్ణుడు, ధర్మరాజు మహాబలి అంతపురానికి వెళ్ళారు. అక్కడ మహాబలితో, రాజా, ఈరోజు ధర్మరాజును మీ రాజ్యానికి తీసుకువచ్చాను. ఈయన దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడించాడు. నిత్యం 500 మందికి అన్నదానం చేస్తున్నాడు అని చెప్పి ధర్మరాజును కృష్ణుడు పరిచయం చేశాడు. శ్రీకృష్ణుడి పరిచయ వాక్యాలు వినగానే మహాబలి తన 2 చెవులను అరచేతులతో మూసుకొని, వద్దు వద్దు, నాతో చెప్పకండి. అటువంటి ఒక వ్యక్తిని గురించి వినడానికి కూడా నేను సిద్ధంగా లేను. ఇక్కడ నా రాజ్యంలో నా నుండి దానం పుచ్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా లభించలేదు. ఇక్కడ దానం పుచ్చుకొని జీవించే దుస్థితిలో ఒక్కరూ లేరు. మీరేమో ధర్మరాజు నిత్యం 500 మందికి అన్నదానం చేస్తున్నారు అని చెప్తున్నారు. అలా అయితే ఆయన రాజ్యంలో 500 మంది పేదలున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. దీని నుండి ఆయన ఎంత గొప్పగా రాజ్యపాలన చేస్తున్నాడో తెలిసి వస్తుంది. అలాంటి రాజ్యపాలన దక్షత కొరవడిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి నాకు కించిత్తు కూడా ఆసక్తి లేదు అన్నాడు గంభీరంగా. మహాబలి మాటలు విన్న ధర్మరాజు సిగ్గుతో తలవంచుకున్నాడు. ఈ విధంగా ధర్మరాజు మనసులో గర్వం జాడమాత్రంగా తలెత్తినప్పుడే శ్రీకృష్ణుడు దాన్ని రూపుమాపి ఆయన్ని అనుగ్రహించాడు. జై శ్రీకృష్ణ.